రాజమండ్రిలో కల్తీ పాలు విషం కక్కాయి. నలుగురు మృతి చెందగా మరికొందరు ఆసుపత్రుల పాలయ్యారు. పదుల సంఖ్యలో బాధితులు ఆసుపత్రుల్లో చేరడంతో వైద్యశాఖ అప్రమత్తమైంది. ప్రభావిత ప్రాంతాల్లో మెడికల్ టెస్టులు నిర్వహిస్తున్నారు. మరోవైపు దీనికి కారణమైన పాల వ్యాపారిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాజమండ్రిలో కల్తీ పాలు తాగి నలుగురు చనిపోయిన ఘటన కలకలం రేపుతోంది. మృతులను చౌడేశ్వర్ నగర్ కు చెందిన కృష్ణవేణి, కనకరత్నంగా గుర్తించారు. లాలా చెరువు, హౌసింగ్ బోర్డు, చౌడేశ్వరి నగర్, వెంకటేశ్వర నగర్ ప్రాంతాల్లో కల్తీ పాలు తాగి పలువురు అస్వస్థకు గురయ్యారు. బాధితులు రాజమండ్రిలోని పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాజమండ్రిలోని పలు కాలనీల్లో అకస్మాత్తుగా వృద్ధులు, చిన్నారులు అనారోగ్యం బారిన పడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆసుపత్రిలో చేరగా కొంతమంది చిన్నారులు కూడా డయేరియా, కిడ్నీ ఫెయిల్యూర్స్తో చికిత్స పొందుతున్నారు. లాలా చెరువు పరిధిలోని చౌడేశ్వర్ నగర్, స్వరూప్ నగర్ ప్రాంతాలలో బాధితుల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో రాజమండ్రిలో కలకలం రేగింది. దీంతో ఆయా ప్రాంత ప్రజలంతా తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. రాజమండ్రిలోని పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో పలువురు డయేరియా, మూత్రపిండాల వ్యాధులతో చికిత్స పొందుతున్నారు. ఒక్క రోజులోనే ఇలాంటి కేసులు అత్యధికంగా రావడంతో వైద్యశాఖ అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాలతో ఆయా ప్రాంతాల్లో మెడికల్ టెస్టులు నిర్వహిస్తున్నారు. అలాగే ఆయా పరిసరాల్లో వాళ్లు ఉపయోగిస్తున్న మంచినీరు, పాలను పరిశీలించారు. పరిసరాల్లో పారిశుధ్య పరిస్థితిని అంచనా వేశారు. వీరికి సరఫరా అవుతున్న పాలు వల్లే ఈ సమస్య తలెత్తుతోందని ప్రాథమికంగా నిర్ధారించారు. దీంతో కోరుకొండ మండలం నర్సాపురం గ్రామానికి చెందిన పాల వ్యాపారి గణేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం బాధితులు అనూరియాతో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. అనూరియా అంటే మూత్రం ఆగిపోవడమని చెప్తున్నారు. డయేరియా, కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యలతో ఎక్కువ మంది ఆసుపత్రులకు వస్తున్నారని వివరిస్తున్నారు. దీని కారణంగా కల్తీ పాలను ప్రాథమికంగా నిర్ధారణ అయినట్టుగా సిబ్బంది తెలిపారు. బాధితులందరూ ఒకే వ్యక్తి దగ్గర పాలు కొంటున్నట్లుగా తేలిందన్నారు. గోదావరి జిల్లాలను కల్తీ పాలు వణికిచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఎక్కడ పాలు తాగాలన్న జనం భయపడే పరిస్థితి దాపురించింది. ఏ పాలలో ఏ విష రసాయనాలు దాగి ఉన్నాయో అన్న ఆందోళన వారిని బెంబేలెత్తిస్తోంది. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో 2 మృతి చెందడంతో చిన్నారులకు పాలు పట్టాలన్నా వణికిపోతున్నారు తల్లిదండ్రులు. కిడ్నీ సమస్యలతో అనూరియా వ్యాధితో రాజమండ్రిలో చనిపోయిన మృతుల క్రమంగా సంఖ్య పెరుగుతోంది. కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ రాజమండ్రికి చెందిన తాడి రమణి మృతి చెందారు. నిన్న సాయంత్రం కాకినాడ జీజీహెచ్లో తాడి కృష్ణవేణి వృద్ధురాలు మృతి చెందారు. ఆమె మృతదేహానికి రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించనున్నారు. మరో 10 మంది రాజమండ్రిలోని వివిధ హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో మరో 3 వ్యక్తులు వెంటిలేటర్పై ఉన్నట్టుగా తెలుస్తోంది. రాజమండ్రిలో కిడ్నీ మరణాలకు కల్తీ పాలే కారణమని ప్రాథమిక విచారణలో అధికారులు నిర్ణయించారు. రాజమండ్రిలో కల్తీ పాలు కారణంగా అనూరియా వ్యాధితో వరుస మరణాలు చోటు చేసుకుంటున్నాయి. రాజమండ్రి శివారు చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ ప్రాంతాల్లోని 4 కుటుంబాలకు చెందిన 13 మంది అనూరియా వ్యాధి సంభవించింది. వీరిలో 4 మృతి చెందగా 11 మంది వివిధ హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్నారు. పాల వ్యాపారి గణేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతడి పాల కేంద్రం నుంచి పాలు సరఫరా నిలిపివేశారు. రాజమండ్రిలో అనూరియా కేసుల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. క్షేత్రస్థాయిలో వైద్య అనుబంధ శాఖల అధికారులు, సిబ్బంది సర్వే నిర్వహిస్తున్నారు. రాజమండ్రి శివారు చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్లోని 14 తక్షణ చర్యల బృందాలు 679 ఇళ్లను పరిశీలించి 957 కుటుంబాలకు స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. లక్షణాలు ఉన్నవారిని గుర్తించి చికిత్స అందిస్తున్నారు. పాలు, పెరుగు నమూనాలు సేకరించి హైదరాబాద్, విశాఖపట్నం రాష్ట్ర ఆహార పరిశోధన కేంద్రాలకు పంపించారు. పాల సరఫరా తక్షణం నిలిపేశారు. ఇంటింటా పరిశీలనలు, ప్రజలకు సూచనలు, క్షేత్రస్థాయిలో తక్షణ సహాయం అందుబాటులో అంబులెన్స్ సేవలుంచారు.
పాలు కల్తీ అయి నలుగురు చనిపోవడం బాధాకరమన్నారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ఇది ప్రభుత్వ వైఫల్యమేనని మండిపడ్డారు. ప్రభుత్వంలో దిగువ స్థాయిలో అవినీతి వల్ల ఈ మరణాలు జరిగాయని ఆరోపించారు. కల్తీ పాలు తాగి చనిపోవడం ఎప్పుడైనా విన్నామా అని ప్రశ్నించారు. కల్తీ పాలు ఘటన కారణమైన వారితో పాటు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నలుగురు వ్యక్తులు చనిపోవడం సుమారు ఒక 20 మంది వరకు కూడా హాస్పిటలైజ్ అవడం. ఇక్కడ వ్యక్తులను ఆపాదించడం కాదు, ప్రభుత్వం తాలూకు వైఫల్యం అని చెప్తాను. ఎందుకంటే ప్రభుత్వం రెగ్యులేటరీ లేకపోవడం వల్ల, మానిటరింగ్ లేకపోవడం వల్ల, ప్రభుత్వంలో అవినీతి పెచ్చిపెరిగిపోవడం వల్ల, అవినీతి దిగువ స్థాయిలో పెరిగిపోవడం వల్ల ఈ మరణాలు జరిగాయి. ఇది వాస్తవం. వ్యవస్థ చీరోజు పట్టలేదు కదండి. కల్తీ సారాలను వచ్చి చనిపోయారంటే విన్నాము, కల్తీ పాలలో చనిపోయింది ఈ మధ్యకాలంలో ఎక్కడైనా మనం విన్నామండి ఈ రాష్ట్రంలో? అంటే ఎంత విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో కల్తీలు అనేవి జరుగుతున్నాయో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఎందుకంటే ప్రభుత్వంలో పాలన గాలికి వదిలేశారు. తీవ్రంగా మా ఆక్షేపం తెలియజేస్తున్నాం. ప్రభుత్వ వైఫల్యాన్ని, ఇదంతా కూడా ప్రభుత్వ వైఫల్యం. డైరెక్ట్ గా చెప్పాలంటే ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల జరిగిన ప్రభుత్వ హత్యలు లాంటివి. అధికారులు వచ్చి ఇవ్వడం వల్ల వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కాదు, దీనికి సంబంధిత అధికారులు ఎవరు ఉన్నారో అందరి మీద కలిపి ఈ కల్తీ చేసినతో పాటు వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఈ ప్రాసెస్ ఎక్కడైనా జరిగాయని చెప్పండి. ఎంతసేపు ఎవరి మీద రాజకీయ పార్టీలు ఆలోచన చేస్తే ఎవరైనా ప్రతిపక్షం వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళు హింసించి వాళ్ళు అవమానపరిచి వాళ్ళ మీద చూస్తున్నారు తప్ప పాలన వైఫల్యంలో వస్తే, దానివల్ల ఇబ్బందులు వస్తే దాని మీద ఎప్పుడైనా చర్యలు తీసుకుంటున్నారండి? రాజమండ్రి కల్తీ పాల ఘటనలో ఇప్పటివరకు 4 మృతి చెందారని మంత్రి సత్యకుమార్ అసెంబ్లీలో ప్రకటించారు. ఇప్పటివరకు 12 మంది ఆసుపత్రిలో చేరారన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ముందు జాగ్రత్తగా 600 ఇళ్లలో పరిశీలన చేసిందన్నారు. నర్సాపురం గ్రామం నుంచి పాల సేకరణ చేసి పరీక్షకు పంపామన్నారు. 8 సంవత్సరాలు వయసుగా పెట్టడం జరిగింది. వెంటనే ఈ ర్యాపిడ్ తక్షణమే ప్రభుత్వం స్పందించి ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ను ఏర్పాటు చేయడం జరిగింది. పర్యవేక్షణ కోసం జనరల్ మెడిసిన్ నిపుణులు, మైక్రోబయాలజిస్టులు, శిశు వైద్య నిపుణులు, ఎపిడెమియాలజిస్టులు దీంట్లో ఉన్నారు. అదేవిధంగా 14 ఫీల్డ్ సర్వీస్ టీమ్స్ నియామకాన్ని ఆ ప్రాంతాల్లో, ఈ లాలా చెరువు ప్రాంతంలో ఉంటున్న స్వరూపనగర్, ఈ చౌడేశ్వరి నగర్ సంబంధించిన వాటిల్లో 600 ముందు జాగ్రత్తగా 679 ఇళ్లలో సందర్శన చేయడం కానీ, హౌస్ సర్వే చేయడం, తర్వాత 957 కుటుంబాల స్క్రీనింగ్ కూడా చేయడం జరిగింది. అధ్యక్ష, పాల సరఫరా పొందిన 106 కుటుంబాల నుండి కూడా రక్త నమూనాల సేకరణ కొనసాగుతోంది. ఆ లక్షణాలు ఉన్న వ్యక్తులను గుర్తించడం, చికిత్సకు రెఫరల్ చేయడము, వైద్య పర్యవేక్షణ, ప్రజలకు సూచనలు కూడా జారీ చేయడం జరుగుతోంది. ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్ను వైద్య శిబిరాల నోడల్ అధికారి కూడా నియమించడం జరిగింది. అధ్యక్ష, రోగుల చికిత్స పర్యవేక్షణ, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడడం, అదే అంబులెన్స్ మరియు రెఫరల్ సేవల సమన్వయం కూడా కోఆర్డినేషన్ పని కూడా జరుగుతూ ఉంది. అధ్యక్ష, ఈ నమూనాల సేకరణ చేయడం జరిగింది. నర్సాపురం గ్రామం, కోరుకొండ మండలంలోని వరలక్ష్మి మిల్క్ డైరీ ఫుడ్ సేఫ్టీ అధికారి తనిఖీ చేశారు. ఫుడ్ సేఫ్టీ చట్టం ప్రకారం విధి విధానాల మేరకు పాల నమూనాలను సేకరించడం జరిగింది. ప్రభావిత ఇళ్ల నుండి పాలు మరియు పెరుగు నమూనాలు కూడా తీసుకున్నారు. నమూనాలు పంపిన ప్రదేశాలు స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ హైదరాబాద్కి, అదేవిధంగా స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ విశాఖపట్నము, అదేవిధంగా హైదరాబాద్లో ఉంటున్న విమ్టా ల్యాబ్ కూడా నమూనాలను పంపడం జరిగింది. అధ్యక్ష, ఈ మరణించిన వారిలో కృష్ణవేణి గారి కుమారుడైన తాడి సీతారామయ్య గారి ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్లో ఒక క్రిమినల్ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా అనుమానిత విక్రేత ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. క్రూజ్ టీమ్స్, అదేవిధంగా ఫోరెన్సిక్ బృందాలు కూడా దర్యాప్తులో పాల్గొంటున్నాయి. పోస్ట్ మార్టం కూడా చేయడం జరిగింది. అధ్యక్ష, మరణించిన వారి శరీరాన్ని, పార్థివ దేహాన్ని పోస్ట్ మార్టం అనంతరం నమూనాలను ప్రాంతీయ ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపబడుతుంది.
ఈ పంపిణీ వ్యవస్థ మరియు ప్రభావిత వినియోగదారులను గుర్తించేందుకు దర్యాప్తు కూడా కొనసాగడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఈ నలుగురు వెటర్నరీ వైద్యులతో కూడిన బృందం కూడా దర్యాప్తు చేస్తుంది. పశువులకు ఇచ్చే మేత, నీరు, ఎండు మరియు పచ్చి మేత నమూనాలను కూడా సేకరించి వాటికి కూడా VBRI ల్యాబ్కు పంపడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి దీని మీద నిరంతరం సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. దాని కారణంగా ఇవాళ పరిస్థితి నియంత్రణలోకి వచ్చింది. అన్ని శాఖలు కూడా సమన్వయంతో తక్షణ చర్యలు చేపడుతున్నాయి. ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలో ఉంది అధ్యక్ష. అయినప్పటికీ కూడా కమిషనర్ హెల్త్ మరియు డైరెక్టర్ ఫుడ్ సేఫ్టీ సహా సీనియర్ అధికారులందరూ కూడా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ల్యాబ్ నిర్ధారణలు దర్యాప్తు ఫలితాలు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోబడతాయి అధ్యక్ష. ఎందుకు చేస్తున్నామంటే అధ్యక్ష, దీని కారణంగా ప్రజల్లో ఒక ప్యానిక్ సిచ్యువేషన్ రాకూడదనే కారణంగా చేయడం జరిగింది. దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు స్వయంగా నిరంతరం సంబంధిత అధికారులకు నేను తెలిసినప్పటి నుంచి కూడా వీటి మీద సమీక్షలు నిర్వహిస్తే పరిస్థితిని అదుపులో పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. రాజమండ్రి ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు 10 లక్షల నష్టపరిహారం ప్రకటించారు సీఎం చంద్రబాబు. కల్తీ జరిగితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. దీన్ని ఎవరైతే ఇప్పటికే మీరు చూసే ఈ సంఘటన కూడా ఇప్పుడే మినిస్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. కిమ్స్ ఆసుపత్రి సమాచారం ప్రకారం వాంతులు, కడుపు నొప్పి, మూత్రం నిలిచిపోవడం, డయాలసిస్ సమస్యతో పేషెంట్లు వచ్చారు. వీళ్ళందరూ కూడా లాలాచెరువు ప్రాంతంలోని చౌడేశ్వర్ నగర్, స్వరూప్ నగర్కి చెందినవారు. క్లినికల్ పరీక్షల్లో రక్తంలో యూరియా మరియు సీరం కెరియాటిన్ స్థాయిలు పెరిగినట్లు గమనించారు. ఇమ్మీడియట్గా ఆ నమూనాలని తీసుకుని ఎక్కడి నుంచి వస్తుంది, సోర్స్ ఏంటి, అన్ని విధాలు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఇది ఒకసారి చూస్తే దిశ కోరుకొండ మండలం నర్సాపురం గ్రామం వరలక్ష్మి మిల్క్ డైరీ ఒక 106 మందికి మిల్క్ సరఫరా చేయడం, ఆ మిల్క్ని, ఆ డైరీ నుంచి వచ్చే మిల్క్ దీనికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. దీనివల్ల దేశ ఇప్పటికే 4 చనిపోయారు, 8 మంది హాస్పిటల్లో ఉన్నారు, ఇంకా 2 వెంటిలేటర్ పైన ఉన్నారు. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ వీళ్ళు కూడా చనిపోయిన వాళ్ళని చూస్తే 3 అయితే 70 years అబవ్ ఉన్నారు. కృష్ణవేణి 74, రాధాకృష్ణమూర్తి 76, శేషగిరిరావు 72, రమణి మాత్రం 58. 2 మహిళలు, 2 పురుషులు ఉన్నారు. అయితే దిశ ఇవన్నీ చూసిన తర్వాత మొత్తం నమూనాలను కూడా తీసుకొని డిఫరెంట్ ల్యాబ్స్కి టెస్టింగ్ పంపించారు. ఎవరైతే దీనికి ప్రధాన కారణమైనటువంటి వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంట్ కస్టడీలో కూడా తీసుకున్నారు. ఇన్వెస్టిగేషన్ ముమ్మరంగా జరుగుతూ ఉంది. ఈ నమూనాలు కూడా స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ హైదరాబాద్, స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ విశాఖపట్నం, విమ్టా ల్యాబ్స్ హైదరాబాద్కి నమూనాలు పంపించారు. కేసు కూడా ఎవరైతే మృతురాలు తాడి కృష్ణవేణి కుమారుడు సీతారామయ్య ఇచ్చారు, దాన్ని ఆధారంగా చేసుకుని 194 సెక్షన్ కింద, BNSS కింద, సెక్షన్ 174 CRPC కింద కేసు కూడా బుక్ చేశారు. ఇతను ఎవరైతే డైరీ మెయింటైన్ చేస్తున్నాడో అద్దాల గణేశ్వరరావు, అతన్ని పోలీసులు తీసుకుని మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఏదేమైనా దిశ అన్ని విధాలు కూడా 360 డిగ్రీ ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు ఎంక్వైరీ చేస్తున్నాం. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి ఒక్కరికి ఉదాసీనత ఏమాత్రం పనికిరాదు.